వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగస్తులకు క్రీడలు పని ఒత్తిడి నుండి దూరం కావడానికి ఒక ఔషధంగా ఉపయోగపడతాయన్న డీఎస్పీ మహేంద్ర. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన డీఎస్పీ. సంక్రాంతి పండుగ సందర్భంగా విహారయాత్రలకు సొంత ఊర్లకు వెళ్లేవారు ఆ సమాచారాన్ని తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. 2 టౌన్ సిఐ రాజారెడ్డి విజ్ఞప్తి. ముందస్తు సమాచారం ఇస్తే వారి ఇంటి వద్ద ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్న సిఐ. ఉద్యోగస్తులకు క్రీడలు పని ఒత్తిడి నుండి దూరం కావడానికి ఒక ఔషధంగా ఉపయోగపడతాయని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. నేడు జీవీఎస్సీఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి క్రికెట్ కప్ టోర్నమెంట్ ను డీఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజారెడ్డి, రవి నాయక్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ కుమార్, క్వాలిఫైడ్ అంపైర్లు పాల్గొన్నారు. జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ నందు పోలీస్ 11s, మున్సిపాలిటీ 11s జట్లు తలపడ్డాయి. హురాహురీగా సాగిన ఈ మ్యాచ్లో పోలీస్ 11s విజయం సాధించింది. టోర్నమెంట్లో జరిగిన అన్ని మ్యాచ్లు నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మదనపల్లి డిఎస్పీ గారు మహేంద్ర సార్ గారు లెగ్ బై స్లేవ్ అలాగే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ మన ప్రెస్ అసోసియేషన్ కెప్టెన్ అయిన అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేష్ బాబు గారు క్రీడా భారతి సెక్రటరీ మాట్లాడతారు. అందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఇప్పుడు ఈ మ్యాచ్ ఏదైతే ఉందో రెవెన్యూ వర్సెస్ పోలీసు జరుగుతుంది. సో ఇయర్ మొత్తంలో వర్క్ స్ట్రెస్ అనేది రోజు ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఈ గేమ్ అనేది క్రికెట్ గేమ్ ఫ్రెండ్లీ గేమ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వాలని ఇట్లాంటి గేమ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది ఆర్గనైజ్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో మన జీవీఎస్సీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అందరికీ కూడా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఈరోజు ఈ సెమీఫైనల్ టీంకు సెలెక్ట్ అయినటువంటి అందరికి కూడా ఈ రెవెన్యూ టీంకు అలాగే పోలీస్ టీంకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. అలాగే ఈ సంక్రాంతి ఫెస్టివల్కు ఈ సంథింగ్ బిగినింగ్లో ఇలాంటి ఈవెంట్ కూడా కండక్ట్ చేసేందుకు ఈ యొక్క క్లబ్ సొసైటీకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడలు మామూలుగా శారీరకంగా మంచి దృఢత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ఈ ఎంతో స్ట్రెస్లో ఉండే మనలాంటి ఎంప్లాయీస్ కావచ్చు, కొంచెము స్టూడెంట్స్ కావచ్చు, ఇది మంచి రిలీఫ్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ మ్యాచ్లో అందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి విన్ కావాలని చెప్పి అందరికి కూడా రేపు బోత్ టీమ్స్ కూడా నేను నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాను, నా యొక్క బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఒక మంచి ఉద్దేశంతో మన మదనపల్లి పట్టణంలో క్రీడాకారులందరినీ ఎంకరేజ్ చేసే విధంగా టీఎస్ అనే సొసైటీ తరఫున ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మనము అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడి గేమ్ని బాగా ఎంజాయ్ చేసి ఈ టోర్నమెంట్కి ఒక వన్నీ తీసుకురావాలని చెప్పి ఈ ప్లేయర్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆర్గనైజర్స్ అండ్ అంపైర్స్ ప్లేయర్స్ అందరూ కూడా హుందాగా వ్యవహరించి మన ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సొసైటీలో ఏం తెలియాలన్నా కూడా మన పత్రికా విలేకరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మెయిన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. కాబట్టి చాలా రోజులుగా వాళ్ళకు ఏదో ఒకటి సరదాగా రిక్రియేషన్ టైప్ ఏదైనా చేయాలని అలా అనుకుంటున్న సందర్భంలో నాకు ఒక ఆలోచన తట్టి అన్న శ్రీధర్ అన్నకు తెలియజేయడం జరిగింది. శ్రీధర్ అన్న చెప్పడం ఆలస్యం, ఖచ్చితంగా షూర్ చేసాం. టోర్నమెంట్ మొత్తము కూడా నేను ఫుల్ సపోర్ట్ ఉంటాను మన జీవీఎస్ సొసైటీ అని చెప్పేసి తెలియజేశారు. ఆ సందర్భంగా మొట్టమొదటిగా ఇది జస్ట్ శాంపుల్ అనమాట. మొట్టమొదటిగా ఆ టెన్నిస్ బాల్తో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అది కూడా ఎంప్లాయీస్, ఆల్ ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు. ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మన అందరి సంబంధించి మనము వెలుగులోకి రావాలంటే మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి వాళ్ళు మనం ఇక్కడ కలపడం జరిగింది. దీని తర్వాత మనకి పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, కాబట్టి మొత్తం అందరూ కలుసుకొని ఎంప్లాయీస్ని కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, ఎంప్లాయీస్ కావచ్చు, విలేకరులు కావచ్చు, ఆ స్ట్రెస్ తగ్గించాలనే ఉద్దేశంతో శ్రీధరన్న చెప్పాడు, ఆల్రెడీ 6 months బ్యాకే చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ 6 జట్లు పాల్గొంటున్నాయి టోర్నమెంట్లో. అది కూడా 10 overs ఎల్లో టెన్నిస్ బాల్. కొద్దిగా ఫాస్ట్గా మనకు ఈరోజు సక్సెస్ఫుల్గా చేసేదానికి అందరూ కూడా కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మదనపల్లె పోలీస్ డివిజన్ పరిధిలోని ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులకు ఊర్లకు వెళ్లేవారు. విహారయాత్రలకు వెళ్లేవారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ నందు సమాచారం అందించాలని 2 Town సి రాజారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె 2 Town పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శక్తి యాపై అవగాహన కలిగి ఉండాలని, వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేవారు బంధువుల ఇళ్లకు, సొంత ఊర్లకు వెళ్లే వారు దొంగతనాల నివారణకు పోలీసు వారి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తమకు ముందుగా సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచడం జరుగుతోందని తెలిపారు. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందస్తుగా ఈ సంక్రాంతి పండుగకు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఈరోజు 2 Town పోలీస్ స్టేషన్లో నేను మాట్లాడడం జరుగుతుంది.
ఎవరైతే ఈ పండగకు పల్లెలకు పోతారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీ వాల్యుబుల్స్ ఏంటి కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళకుండా వాల్యుబుల్స్ కూడా మీతో పాటు తీసుకెళ్తే మంచిది. ఒకటి. రెండు, తప్పనిసరి పరిస్థితి ఉంటేప్పుడు పక్కన ఇంటి వాళ్ళకు ఫ్రెండ్స్కు చెప్పిపోవడము మంచిది. అలాగే వీలైతే సీసీ కెమెరాలు పెట్టుకోవడము మరింత మంచిగా ఉంటుంది. ఈ దొంగతనాలు అరికట్టే దాంట్లో అది కూడా బాగుంటుంది. లేదు వీధులు చాలామంది పోతున్నప్పుడు ఆ సమాచారాన్ని మాకు మహిళా పోలీసుకు కానీ లేదా మా కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేసి మా దృష్టిలో పెట్టిపోతే అక్కడ వాచ్ చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మేము కూడా మా పైన సూచన మేరకు రాత్రి గస్తీని ముమ్మరం చేస్తున్నాము. రాత్రి గస్తీ తిరిగే పోలీసుల సంఖ్యను కూడా పెంచుతున్నాము. ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా, వీధిలో ఎవరైనా కనిపించినా, ఎవరైనా తిరుగుతున్నా కూడా వాళ్ళ సమాచారాన్ని ఇమ్మీడియట్గా డైల్ 100 లేదా 112 ద్వారా కానీ పోలీసులకు సమాధానిస్తే కన్నా మేము ఇమ్మీడియట్గా వితిన్ 2-3 మినిట్స్లోనే మీ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఈ ఇష్యూస్ జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు వెళ్తున్నటువంటి సమాచారాన్ని మాకు తెలియజేయండి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కు, చుట్టుపక్కల ఇళ్ళకు తెలియజేయండి. వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క వాల్యుబుల్స్ను కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పండగ సెలవుల్లో పురస్కరించుకొని పిల్లలను పూర్తిగా రోడ్డు పైన వదిలేసి యాక్సిడెంట్స్కు అట్లా గురి కాకుండా, ప్లస్ ఇంకా అలాగే బావులు, చెరువుల్లో ఈతకు వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని పెద్దల సమక్షంలోనే ఉండేట్టుగా, పెద్దలు వాచ్ చేసుకుంటూ ఉండేట్టుగా చూసుకోవాల్సింది కోరుతున్నాను. అట్ ద సేమ్ టైము పండుగకు ఊరికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ పొగమంచు ఉన్న టైంలో వాహనాలు డ్రైవ్ చేయకుండా కొంచెం స్లోగా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని, లైట్స్ వేసుకొని స్లోగా రైడ్ చేసిందిగా కోరుతున్నాను. నెమ్మదిగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా గమ్యం చేరి ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా అందరినీ కూడా మరోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతీయ స్థాయి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో మదనపల్లి విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం జరిగిందని కరాటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కార్యాలయంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ 26వ జాతీయ స్థాయి స్కై స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జనవరి 5 నుండి 7 వరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ పోటీలకు మదనపల్లి మాస్టర్ ఖాదర్ బాషా దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పాల్గొని మెడల్ సాధించారన్నారు. ఈ పోటీలో 15 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 16 కాంస్య పతకాలు సాధించారని వివరించారు. వారి వివరాలు అండర్ 11 K1 కేటగిరీలో షణ్ముఖ నితీష్ బంగారు పతకాన్ని, K2 కేటగిరీలో కుశల్ సాయి బంగారు పతకాన్ని, K1 కేటగిరీలో సాత్విక బంగారు పతకాన్ని, K2 కేటగిరీలో తహా ఆఫ్రా బంగారు పతకాన్ని, 24 kg విభాగంలో సాయి హర్షిత కాంస్య పతకాన్ని సాధించారని చెప్పారు. అండర్ 14 K1 కేటగిరీలో శైలజ రజత పతకాన్ని, K2 హర్షిత, యశస్విని బంగారు పతకాన్ని, 41 kg కేటగిరీలో జ్ఞానేష్ బంగారు పతకాన్ని, 37 kg కేటగిరీలో రెడ్డి కావ్య కాంస్య పతకాన్ని సాధించారని తెలిపారు. అండర్ 18 K1 కేటగిరీలో అయాన్ బంగారు పతకాన్ని, K2 కేటగిరీలో చరిత సాయి బంగారు పతకాన్ని, K3 కేటగిరీలో రజిత్ బంగారు పతకాన్ని, 44 కేటగిరీలో లిఖిత్ బంగారు పతకాన్ని, 54 kgలో గాయత్రి బంగారు పతకాన్ని సాధించారు. అబో 18 కేటగిరీలో K3 కేటగిరీలో భాగ్యశ్రీ కాంస్య పతకాన్ని, 74 kgలో జుబేర్ కాంస్య పతకాన్ని, ఓపెన్ కేటగిరీలో మజహర్ కాంస్య పతకాన్ని సాధించారు. అండర్ 11 గ్రూప్ కమాన్ కే మిక్స్ లో బంగారు పతకాన్ని, కవాని కే గ్రూప్ మిక్స్ 2లో కాంస్య పతకాన్ని, అండర్ 14 కమాన్ కే గ్రూప్ బాలికలు బంగారు పతకాన్ని, కమాన్ కే గ్రూప్ మిక్స్ కాంస్య పతకాన్ని, అండర్ 18 కవన్ కే గ్రూప్ బాయ్స్ లో కాంస్య పతకాన్ని, కవన్ కే మిక్స్ గ్రూప్ లో కాంస్య పతకాన్ని, అబో 18 కమాన్ కే మిక్స్ లో రజత పతకాన్ని, కమాన్ కే మిక్స్ డబుల్ లో రజత పతకాన్ని సాధించారు. మెడల్ సాధించిన విద్యార్థులకు స్కై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఇబ్రహీం, చైర్పర్సన్ ఇస్మాయిల్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 26వ నేషనల్స్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. అందుకు మన మదనపల్లి నుంచి చాలా విద్యార్థులు
చాలా 18 మెంబర్స్ పోయినాము. అందులో 17 మెంబర్స్కు మెడల్స్ రావడం అనేది చాలా గర్వకారణం. అందులో 15 గోల్డ్, సిల్వర్ ఎన్ని 5 సిల్వర్స్, 16 బ్రాంజ్ వచ్చినాయి. ఇది చేయడం ఎట్లా ఉందంటే మనకు రాష్ట్రాలు 22 రాష్ట్రాలు వచ్చాయి. అదే మీ వెంటర్గా ఏం కాదు, 22 రాష్ట్రాలు వచ్చినప్పటికీ మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి 2వ స్థానంలో, ఫస్ట్ ప్లేస్ వచ్చి గోవాకి వెళ్ళింది. మనకు 2వ స్థానం రావడం అనేది చాలా గర్వకారణం. మనము ఈ స్కోయ్ మార్షల్ ఆర్ట్స్ ఒక 5-6 ఏళ్ళ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కాకపోతే మనము భారతదేశంలో చాలా మనము వాళ్లకు టఫ్ అంటే మంచి ఫైట్ ఇవ్వగలుగుతున్నాం. అది మనం కోచింగ్, మన శ్రద్ధగా మనం పిల్లలకు కోచింగ్ పెట్టడము, దాని పర్యవసానమే మనం ఈరోజు ఇన్ని మెడల్స్ కొట్టినామంటే ఇది అందరి మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వాళ్ళు అందరి ఆశీర్వాదము. ఇంకోటి ఏమరా అంటే పిల్లలు ఒక ఏకాగ్రత తప్పకుండా మనం చేయడం వల్ల ఈ మెడల్స్ సాధించాము. ఈ మెడల్స్ సాధించడం అనేది మామూలుగా మనం చెప్తూ ఉంటాము, కానీ ఈ సర్టిఫికేట్స్ ఏమరా అంటే వీళ్ళకు పిల్లలకు ఉపయోగపడుతుంది. మనం మార్షల్ ఆర్ట్స్తో పాటు పిల్లలకు వచ్చి వాళ్ళకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళకి ఎక్కడైనా కానీ 3% మనకు గవర్నమెంట్ రిజర్వేషన్ చేసి ఇచ్చినారు. కాబట్టి ఇది ఫుల్ ఆథరైజేషన్. ఈ గేమ్ వచ్చి మన భారతదేశం గేమ్, ఇది మన మన భారతదేశంలో పుట్టిన గేమ్ ఇది స్కోయ్ మార్షల్ ఆర్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఆదరించాలి. ఎందుకు నెక్స్ట్ వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. పిల్లలకు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటూనే పిల్లలలో వాళ్లకు ఉద్యోగపరంగా విద్యపరంగా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మా స్కోయ్ మార్షల్ ఆర్ట్స్ రాబోయే కాలంలో ఇంకా మనం ఎక్కువ సాధిస్తాము. ఈసారి నెక్స్ట్ నేషనల్స్ కూడా మనం మన ఆంధ్రాకి తీసుకోవాలని మా ఆకాంక్ష. వాళ్ళు కూడా అలాగే చేశారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క మదనపల్లి జిల్లా అయిన సందర్భంగా ఈ మంచి శుభ సందర్భము. మన ఎమ్మెల్యే యంగ్ షాజహాన్ బాషా గారు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈరోజే చెప్పారు, నిన్న మన డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళ ఇది దీంట్లో వచ్చి మేము ఒక మార్షల్ ఆర్ట్స్ ఇది పెడతాము, అకాడమీ పెట్టాలా అని. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఇంకోటి ఏమంటే ప్రైవేటు పాఠశాలలో కూడా వ్యాయామం 1 గంట చేపించాలి అనే ప్రభుత్వం కూడా ఒక ప్రతిపాదన ఉంది. నాకు తెలిసి మార్షల్ ఆర్ట్స్ కంటే అన్ని గేమ్స్ ఉన్నా కూడా మార్షల్ ఆర్ట్స్ చేపిస్తే ఇంకా బాగుంటుంది, చురుగ్గా ఉంటుంది. వాళ్ళకు శారీరకంగా మానసికంగా కూడా పిల్లలు బాగా దృఢంగా ఉంటారు, ఇతర అలవాట్ల నుంచి దూరంగా ఉంటారు. పిల్లలు ఒక మంచి పౌరుల్లా తీర్చిదిద్దేదానికి చాలా అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో కూడా మీరు మార్షల్ ఆర్ట్స్ ఆవరించండి. మార్షల్ ఆర్ట్స్ చేసే పిల్లలకు వాళ్ళ నడవడిక వేరేగా ఉంటుంది, వాళ్ళకు బాధ్యతగా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అభ్యసించాలని స్కోయ్ మార్షల్ ఆర్ట్స్ నేను అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్.
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ దర్శించుకున్నారు. ఈ నూతన సంవత్సరం జనవరి 12న PSLV C-62 మొదటి రాకెట్ను ప్రయోగిస్తున్న సందర్భంగా ఈ ప్రయోగం విజయవంతం కావాలని సిబ్బందితో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మృత్యుంజయ స్వామి వారి వద్ద వేద పండితులు ఆశీర్వచనం పలికి వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఏవో తదితరులు పాల్గొన్నారు. స్వామి ఒక్కరవా పాపం జరిపోయిందా వెనక్కి రండి. తిరుపతి జిల్లా రేణిగుంటలో బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో రైల్వే ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు. సమావేశంలో కన్వీనర్ గోపాల గిరిధర్ మాట్లాడుతూ రేణిగుంట జంక్షన్ దేశంలోనే కీలకమైనదని ఇక్కడ డివిజన్ ఏర్పాటు చేయడం అత్యవసరమన్నారు. ఆదాయం ఉన్న అభివృద్ధి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా సమిష్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతి రేణిగుంట కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నుంచి ఉండేది, డైలీ ఉండేది. అప్పట్లో ఒక 25 ఏళ్ళు ముందు బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ మారుస్తూ దాన్ని వారానికి 3 రోజులు చేసేస్తారు. మదనపల్లి అనంతపూర్ రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఉండేది. దాన్ని ఈ పక్క పేరు మార్చి ఈ పక్క మార్చిన ఈరోజు డైలీ ట్రైన్ తిరుపతి టు సికింద్రాబాద్ వయా మదనపల్లి అనంతపూర్ ట్రైనే లేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి ప్రాంతానికి ఎత్తుకుంటే గూడూరు నుంచి విజయవాడకి డైలీ ఇంటర్సిటీ ఉంది. అది 6 గంటలకి అక్కడ వదిలి మార్నింగ్ 10:30కి అమరావతి విజయవాడకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6కి బయలుదేరి గూడూరులో నుంచి నైట్ అంతా ఉంటుంది. అది కనీసం రేణిగుంట కానీ తిరుచానూరు కానీ తిరుపతికి ఎక్స్టెండ్ చేయమన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మేము దీన్ని శాంతియుతంగా ర్యాలీల రూపంలో, బంద్ రూపంలో, నిరాహార దీక్ష రూపంలో కూడా ఈ ఉద్యమము తీవ్ర రూపం దాల్చి మన ప్రభుత్వాది నేతలు, మన రాష్ట్ర ప్రభుత్వాది నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళి సాధించుకుంటారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా పోరాటం జరిగిందో, ప్రైవేటీకరణ ఏ విధంగా ఆపుకున్నారో, జోన్ కూడా ఒకప్పుడు దాన్ని విశాఖపట్నం జోన్ కూడా క్వశ్చన్ మార్క్ అయిన దాన్ని కూడా ఏ విధంగా సాధించుకున్నారో అదే స్ఫూర్తితో ఇక్కడ ప్రాంత ప్రజల సమైక్యంగా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వీళ్ళ స్ఫూర్తితో దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి
కోరుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, జూజామ, గంజాయి వంటి చెడు సంప్రదాయాలను కట్టడి చేసి నిర్మూలించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోడి పందాలు, పేకాట, జూమ్ జామ్ను ప్రోత్సహించవద్దు, పేకాట, కోడి పందాలు, జూదాన్ని వ్యతిరేకించింది, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తెలుగువారి పండుగైన సంక్రాంతి సందర్భంగా చెడు సంప్రదాయమైన కోడి పందాలు, పేకాట, జూదంను నిర్వహించకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చి పండుగ సందర్భంగా చెడు సంప్రదాయమైన పేకాట, గుండాట, కోడి పందాల నిర్వహణకు పర్మిషన్లు ఇవ్వకుండా కఠినమైన చర్యలను చేపట్టాలన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, జూదాన్ని సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు, జూదాన్ని నియంత్రించాలి. ఇతరుల మద్యాన్ని, గంజాయిని వ్యతిరేకించండి. చెడు సంస్కృతి అయిన కోడి పందాలు, పేకాటను సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రజలు బంధుమిత్రులతో, స్నేహితులతో, కుటుంబాలు, గ్రామీణ పార్టీ ఆనందంగా జరుపుకుంటే ఈ సంక్రాంతి పండగ సందర్భంగా చెడు సంస్కృతి అయిన కోడి పందాలు, పేకాట, జూజం వంటి వీటిని ఎక్కువ ప్రోత్సహించడం, ఈ చెడు సంస్కృతి అయిన పేకాట, కోడి పందాలు, జూజం వల్ల చాలామంది యువతని, ప్రజల్ని అటువైపు మళ్లించే విధంగా కొంతమంది జోజకాళ్ళు, ఈ బరులు నిర్వహించే వాళ్ళు ప్రజలని అటులో మమేకం చేసి ఈ కోడి పందాలు, పేకాట సందర్భంగా ప్రజల యొక్క డబ్బుని దండుకునే విధంగా వాళ్ళ వ్యాపారం అయిపోయింది. ఈ పండగ 4 రోజులే కాదని చెప్తున్నారు. ఈ 4 రోజులు కొన్ని వందల కోట్ల రూపాయలు చలామణి జరుగుతుంది. ఇది మధ్యతరగతి, పేద, సామాన్య ప్రజలు సరదాగా చూడటానికి వెళ్ళినాడు అనేక మంది డబ్బులు పోగొట్టుకునే విధంగా చేస్తారు. మరి కోడి పందాలు నిర్వహించకూడదని ఈరోజు న్యాయస్థానాలు చెప్తున్నా కానీ ఇట్లు పెడచెవిని పెట్టి మరి కోడి పందాలు జరగటం అంటే మరి కోడి పందాలు నిర్వహించకుండా హైకోర్టు యొక్క తీర్పుని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అలాగే పోలీసు యంత్రాంగం పటిష్టంగా దీన్ని అమలు చేయాలి. కోడి పందాలు, జూజాలు ఆపడం వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి. పండగ సందర్భంగా సరదాగా వెళ్ళి వేల రూపాయలు తాగదీసుకున్నారు. ఇదే ముసుగులో సంబంధించి అనేక బ్లాక్ మనీ కానీ, అనేక దొంగ నోట్లు కానీ, గంజాయి కానీ ఇట్లాంటివి కూడా చాలా మంది అవుతున్నాయి. దీనికి సైమల్టేనియస్గా అనేక విష సంస్కృతి ఈ ప్రజల మీద, యూత్ మీద పడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఆపాలి. మీరు కళ్ళుండి గుడ్డు వాళ్ళ కాదు, మీరు ముందు నడుం బిగించండి. ప్రజాప్రతినిధులు మీరు నడుం బిగించి నా నియోజకవర్గంలో కోడి పందాలు కానీ, జూజాలు కానీ, మద్యానికి కానీ ఇట్లాంటి విష సంస్కృతికి మేము ప్రమేయం ఇవ్వమని మీరు ముందుకు రావాలని ప్రజాప్రతినిధులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాం. మీరు అట్లా లాని పక్షంలో మీరే ఇండైరెక్ట్గా ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారని, మీరే యూత్ని మద్యం వైపు, గంజాయి వైపు, కోడి పందాల వైపు, పేకాట వైపు నడిపిస్తున్నారని ఒక సందేశం కూడా ప్రజలకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు గుర్తిరిగి ఈ రోజున మీరు ఈ నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో కోడి పందాలు, పేకాట, జూజానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసి ప్రజల్ని సమీకరించాలని, పోలీసు వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా మీరు సహకరించాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు అమలు చేయాలని కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇట్లాంటి సంస్కృతి వైపు మన యూత్ను కానీ, మన యొక్క ప్రజలను కానీ వెళ్లకుండా ఆటపాటలతో జరుపులుగా, ఆనందంగా జరుపుకునేలుగా పండగ నడిపించాలని కూడా ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉద్యోగస్తులకు క్రీడలు పని ఒత్తిడి నుండి దూరం కావడానికి ఒక ఔషధంగా ఉపయోగపడతాయన్న డీఎస్పీ మహేంద్ర. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి కప్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన డీఎస్పీ. సంక్రాంతి పండుగ సందర్భంగా విహారయాత్రలకు సొంత ఊర్లకు వెళ్లేవారు ఆ సమాచారాన్ని తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. 2 టౌన్ సిఐ రాజారెడ్డి విజ్ఞప్తి. ముందస్తు సమాచారం ఇస్తే వారి ఇంటి వద్ద ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్న సిఐ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.